జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఒక అద్దిరిపోయే వార్తతో మీ ముందుకు వచ్చిన వింటే ఖుషి అయిపోతారు అట్లే ఓకేనా భారత్ గురించి తెలుసుకునే ముందు మనకు శత్రు దేశమైనటువంటి చైనా గురించి కొంచెం తెలుసుకోవాలి ఈ చైనా దగ్గర గుట్టలుగా డబ్బంతా పడి ఉండాలి దానిని ఏం చేసుకోవాలో తెలియక ఈ చైనా ఏం చేస్తుందయ్యా అంటే పెద్ద సంఖ్యలో రష్యా దగ్గర నుంచి విమానాలను కొనుగోలు చేసింది ఈ క్రమంలోనే చైనా ఆస్ట్రేలియా దగ్గర నుంచి F-35 యుద్ధ విమానాల యొక్క టెక్నాలజీనే దొంగిలిచ్చింది చూడండి అంటే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు అరే ఈ F-35 యుద్ధ విమానాలు వచ్చేసి అమెరికాటి కదా మరి ఈ టెక్నాలజీని ఆస్ట్రేలియా నుంచి కాల్ చేసేది ఏందని చెప్పి అనుకోవచ్చు దీన్ని వచ్చేసి అమెరికా ఆస్ట్రేలియా ఇట్లా కొన్ని దేశాలు కలిసి డెవలప్ చేశాయన్నమాట అట్లా ఆ విధంగా ఈ ఆస్ట్రేలియా దగ్గర నుంచి టెక్నాలజీ దొబ్బేశారనమాట ఇకపోతే ఈ F-35 యుద్ధ విమానాలు అమెరికాకి చెందినట్టే కదా పైగా ఇవి స్టెల్త్ ఫైటర్లు కూడా అయితే ఈ టెక్నాలజీని ఆస్ట్రేలియా నుంచి దొంగతనం చేసిన తర్వాత చైనా తమ సొంతంగా ఈ యుద్ధ విమానాలు తయారు చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తుందియా ఏమే అయినప్పటికీ కూడా మన దగ్గర ఇప్పుడు రాఫెల్ యుద్ధ విమానాలు ఉన్నాయి కదా ఆ రాఫెల్ యుద్ధ విమానాలు కనుక చూస్తే చైనాకు ఉచ్చగారుతుంది అట్నే రాఫెల్తో పోటీ పడేటటువంటి యుద్ధ విమానాలు సంపాదించడానికి చైనా కింద పడుతుంది మామూలు కూడా కాదు ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు ఇప్పుడు చైనా వచ్చేసి రష్యా దగ్గర నుంచి ఎందుకు యుద్ధ విమానాలు కొనుగోలు చేస్తుంది ఏమే అదేవిధంగా ఫ్రాన్స్ దగ్గర నుంచి అత్యాధునికమైనటువంటి రాఫెల్ యుద్ధ విమానాలను ఎందుకు కొనుగోలు చేయడం లేదని చెప్పి మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నది కదా రష్యా దగ్గర నుంచి కొనేవాళ్ళు ఫ్రాన్స్ దగ్గర ఎందుకు కొనకూడదు అని చెప్పి మీరు అనుకోవచ్చు ఆలోచించవచ్చు అలాగే బ్రిటన్ నుంచి యూరో ఫైటర్లను ఎందుకు కొనుగోలు చేయడం లేదని కూడా మీరు అనుకోవచ్చు అర్థమవుతుందా సరే దానికి కూడా నేను మంచి క్లారిటీ ఇస్తా ఓకే అయితే ఈ చైనాకు ఈ విషయంలో అమెరికానే ముక్కుకు తాడేసిందనమాట చైనా రష్యా నుంచి తప్పించి మరే ఇతర దేశం నుంచి కూడా ఆయుధాలు కానీ యుద్ధ విమానాలు కానీ కొనుగోలు చేయకుండా అమెరికా కఠినమైనటువంటి ఆంక్షలను విధించింది అది కూడా 1991లోనే అమెరికా చైనా పైన ఈ ఆంక్షలను అయితే విధించింది అందుకే చైనా రష్యా దగ్గర తప్పించి మరే ఇతర దేశం వద్ద కూడా ఆయుధాలు కానీ యుద్ధ విమానాలు కానీ కొనుగోలు చేయలేకపోతుంది అది విషయం ఇకపోతే రష్యా కూడా ఇప్పుడు చైనాను నమ్మే పరిస్థితుల్లో కూడా లేదు ఎందుకంటే రష్యన్ యుద్ధ విమానాలను ఇంజనీరింగ్ చేసి చైనా J-35 లాంటి యుద్ధ విమానాలను తయారు చేస్తుంది చూడండి వాళ్ళ దగ్గర నుంచి యుద్ధ విమానాలు తెచ్చుకున్నారు వాటినే టెస్ట్ చేసి వాటిని మళ్ళీ రీఇంజనీరింగ్ చేసి J-35 లాంటి యుద్ధ విమానాలను తయారు చేస్తుంది ఇంకా వీళ్ళని ఎట్టయా నమ్ముతారా మీరు కూడా ఒకసారి ఆలోచించండి కానీ వాటి పనితనం గురించి మాత్రం ప్రపంచంలో ఎవరికి కూడా తెలియదు సరే అది వేరే విషయం ఇక మన భారత విషయానికి వద్దాం మన భారత ప్రభుత్వం రష్యా నుంచి సుఖోయ్ 30 MKI ఫైటర్ జెట్ యుద్ధ విమానాలు అయితే కొనుగోలు చేసింది అప్పటి ప్రధాని అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి హయాంలో ఈ ఒప్పందం అయితే జరిగింది ఈ సుఖోయ్ 30 యుద్ధ విమానాలు 4th జనరేషన్ కు చెందినటి అనమాట అయితే ఇప్పటి పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి జనరేషన్ మారిపోయింది అంతా కూడా డెవలప్మెంట్ కావచ్చు ఏది రక్షణ పరంగా కూడా కావచ్చు అంతా కొత్త పంతలు దొక్కుతుంది ఇప్పుడు అంతా కూడా 4.5 జనరేషన్ యుద్ధ విమానాలను అలాగే స్టెల్త్ యుద్ధ విమానాలను అన్ని దేశాలు కూడా ఉపయోగిస్తున్నాయి అందుకే మన భారత ప్రభుత్వం కూడా ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో ముందుకు వచ్చింది అదే ఈ సుఖోయ్ యుద్ధ విమానాలను సూపర్ సుఖోయ్లుగా అప్గ్రేడ్ చేయడం అంటే ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ ఎట్టయితే డెవలప్ చేస్తామో అలాగే ఈ సుఖోయ్ యుద్ధ విమానాలను కూడా సూపర్ సుఖోయ్లుగా అప్డేట్ చేయనున్నారనమాట అంటే ఈ సుఖోయ్ యుద్ధ విమానాలను అప్గ్రేడ్ చేయడం ద్వారా మనం ఈ సుఖోయ్ యుద్ధ విమానాలను 4.5 జనరేషన్ యుద్ధ విమానాలుగా మార్చవచ్చు అనమాట అంటే రాఫెల్ యుద్ధ విమానాలకు సరి సమానంగా మనం ఈ సుఖోయ్ యుద్ధ విమానాలను సూపర్ సుఖోయ్లుగా మార్చుకోవచ్చు నిజానికి రష్యా దగ్గర ఈ సూపర్ సుఖోయ్ యుద్ధ విమానాలు అయితే ఉన్నాయి ఆల్రెడీ ఏమే దీంతో చైనా రష్యా వద్ద నుంచి 100 సూపర్ సుఖోయ్ యుద్ధ విమానాలను అయితే కొనుగోలు చేసింది అందుకు 1,00,000 కోట్ల వరకు ఖర్చు పెట్టింది చూడండి ఏంది మాటల 1,00,000 కోట్లు అంటే కానీ ఇప్పుడు మన మోడీ ప్రభుత్వం కేవలం 60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మన దగ్గర ఉన్నటువంటి 260 సుఖోయ్ యుద్ధ విమానాలను సూపర్ సుఖోయ్లుగా మార్చబోతుంది ఇకపోతే ఈ ప్రాజెక్టు కాల పరిమితి వచ్చేసి కేవలం 30 నెలలు మాత్రమే అర్థమవుతుందా అంటే 2.5 సంవత్సరం అనమాట అంటే వచ్చే 30 నెలల సమయంలో మన సుఖోయ్లు సూపర్ సుఖోయ్లుగా అప్గ్రేడ్ చేయనున్నారనమాట ఈ క్రమంలో ఈ సుఖోయ్ యుద్ధ విమానాలను అప్గ్రేడ్ చేయడానికి కేవలం రష్యా టెక్నాలజీని మాత్రమే కాకుండా ఇజ్రాయెల్ టెక్నాలజీ ఫ్రాన్స్ టెక్నాలజీలతో పాటు మన మేక్ ఇన్ ఇండియా టెక్నాలజీలను కూడా భారత్ అయితే ఉపయోగించుండాలి అంటే
తక్కువ ఖర్చుతో భారత్ ఎక్కువ లాభాలను అయితే పొందనున్నదనమాట. పైగా ఈ సుఖోయ్ యుద్ధ విమానాలకు స్టెల్త్ ఫీచర్లు కూడా యాడ్ చేయనున్నారంట. చూడండి, ఇంకా అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనమాట. అంటే మనం ఇప్పుడు చైనీస్ యుద్ధ విమానాల కంటే మెరుగైనటువంటి యుద్ధ విమానాలుగా మన సుఖోయ్ యుద్ధ విమానాలను అయితే మెరుగుపరుచుకుంటున్నాం అనమాట. అది విషయం. ప్రతి విషయంలో కూడా అప్డేట్ అవుతున్నాం. వాటితో పాటు మనం కూడా అప్డేట్ అవ్వాలా, లేకపోతే మనకే నష్టం. ఏమంటారా? అర్థమైంది కదా మీకు పాయింట్? ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు కదా. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.